ప్రాణం కంటే లోకంలో విలువైంది ఏమైనా ఉందా? ఉంటే చెయ్యొద్దని కొబ్బరికాయ కొట్టి మొమ్మ తెలిగిస్తాం మీకు. మాట్లాడరేంటి? ప్రాణం కంటే విలువైనది ఏమైనా ఉందా? ఆ మహమ్మారి కరోనా మీ పెద్ద కూతురు వచ్చింది కదా, మరి ఆ రోజున కోట్లకు కోట్లు తీసుకుని వెళ్ళి వైద్యుల హాస్పిటల్ వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే ప్రాణాలు నిలదొక్కగలిగారండి? లోకంలో ప్రాణం కంటే మించింది ఏది కూడా లేదండి. మీరు సృష్టిలో ఏదైనా చూడండి, మీరు ప్రాణం కంటే మించింది ఏమీ లేదు. అంత విలువ పెట్టి మనల్ని కొన్నాడంటే యేసయ్య. చప్పట్లో కొడతారు అనుకున్నాను కానీ హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంత విలువ పెట్టుకున్నాడు ఆయన? నాకు ఒక ఆనందం, నాకు ఒక సంతోషం, నాకు ఒక అతిశయం ఏంటంటే నేను అంత విలువ పెట్టి కొనబడ్డవాడిని. ఆమేన్, హల్లెలూయా. నేను ఎంత విలువ పెట్టి కొనబడ్డవాడిని? ఇక లోకంలో అంతకంటే గొప్ప విలువ దేనికి లేదు. అన్నంత విలువతో కొనబడిన వ్యక్తిని నేను. ఆషామాషాగా నిలిచినోడు కాదు, ఆషామాషాగా బ్రతికేవాడిని కాదు, ఆషామాషాగా బైబిల్ పట్టుకున్నవాడిని కాదు, ఆషామాషాగా దేవుడిని ఆరాధించేవాడిని కాదు. ఆయన తన స్వరక్తమిచ్చి అంత గొప్ప విలువను పెట్టి నన్ను కొన్నాడు, నన్ను విమోచించాడు, నన్ను రక్షించాడు. ఆ రక్షకుడైన దేవునికి యుగ యుగములు మహిమ కలుగుగాక, యుగ యుగములు స్తుతి కలుగుగాక.